హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో బైనామియల్ థియరమ్ లోని ఎక్సైజ్ 7.b లోని సెక్షన్ 2 లోని 4th క్వశ్చన్ నుంచి చెప్పడం జరుగుతుంది అనమాట. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా ఆల్రెడీ 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్ టైం టేబుల్ రావడం జరిగింది. మీకు తెలిసిన 10th క్లాస్ వాళ్ళకి చెప్పండి. అలాగే అంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అన్న టెలిగ్రామ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే చాప్టర్ వైజ్ వెయిటేజ్, మోడల్ పేపర్స్, ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ రెండు సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నా టాపిక్ లో వెళ్ళిపోదాం. ఓకే, ఎక్సైజ్ 7.b లో సెక్షన్ 2 లో 4th క్వశ్చన్. ప్రూవ్ దట్ C0 3C1 plus 5C2 plus dash 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 2n plus 1 Cn equal to 2n plus 2 into 2n minus 1. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. చాలా ఈజీగానే ఉంటుంది ఈ రెండు కండిషన్ల మీదనే. ఓకే, ఇక్కడ చూడండి సొల్యూషన్. గివెన్ ద C0 plus 3C1 plus 5C2 plus dash 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 2n plus 1 Cn. ఓకే, క్లియర్. అంటే మనకి ఇది ఇవ్వడం జరిగింది, మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ లెట్ S ఈక్వల్ టు, మనం దీన్ని S అనుకున్నాం. ఓకే, C0 plus 3C1 plus 5C2 plus dash 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 2n plus 1 into Cn. ఓకే, దీన్ని S అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని రివర్స్ ఆర్డర్ లో రాద్దాం. రైటింగ్ ద రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ 1. దీన్ని ఫ్రమ్ 1 అనుకుందాం. ఫ్రమ్ 1 ని రివర్స్ ఆర్డర్ లో రాద్దాం. ఇప్పుడు S ఈక్వల్ టు, ఆ రివర్స్ ఆర్డర్ లో రాస్తే ఏమొస్తుంది? 2n plus 1 Cn. తర్వాత ఇక్కడ గమనిస్తే మనకి ఆడ్ నెంబర్ రావడం జరుగుతుంది. కోఎఫిషియంట్లు గమనండి, 1 3 5, తర్వాత 6 రాదు, 7 వస్తుంది, 8 రాదు, 9 వస్తుంది. అంటే ఏమవుతుంది? ఒక నంబర్ విడిచి ఒక నంబర్ విడిచి ఒక నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ +1 వచ్చింది, తర్వాత ఏమొస్తుంది? 0 రావాలి, కానీ ఇక్కడ రాదు మనకి కండిషన్ లో. చూడండి 1 3 5 అంటే తర్వాత ఇక్కడ +1 ఉంది, తర్వాత ఏమొస్తుంది? 0 అంటే 0 అనేది రాదు, తర్వాత -1 అంటే 2n minus 1 Cn minus 1. చూడండి అంటే మనకి ఏమవుతుంది? -1, తర్వాత 2n minus 3 Cn minus 3. ఓకే, అంటే రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్తున్నాం, అంటే తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, రివర్స్ ఆర్డర్ లో రాస్తున్నాం దాన్ని. ఓకే, తర్వాత ఇంకేముంది? 5C2 plus 3C1 plus C0. అంటే ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ అనేవి కనపడట్లేదు, కానీ యాక్చువల్ గా కనుక్కోవచ్చు. ఎలాగా? ఇది తగ్గుకుంటే వెళ్ళిపోతుంది, ఒక నంబర్ ఇచ్చి ఒక నంబర్, కాబట్టి మనము ఏమైనా రాసింది తగ్గుకుంటే రాయడం జరిగింది అనమాట. ఓకే, క్లియర్. దీన్ని ఇప్పుడు వద్దు. ఈక్వల్ టు, ఇప్పుడు మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, Cn minus r ఈక్వల్ టు NCr. అంటే మనకి Cn minus r చేసిన Cr చేసిన ఆన్సర్ అనేది ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5C2 చేసిన 5C3 చేసిన ఆన్సర్ అనేది ఒకటే ఉంటుంది. మీరు కావాలంటే చేయండి మన కాంబినేషన్ ఫార్ములా ఉపయోగించి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనం వాటి వాల్యూస్ అనేది చేంజ్ చేద్దాం. 2n plus 1 Cn minus 0. చూడండి, n minus 0 అంటే మనం ఏం రాసుకోవచ్చు? Cr అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉంది అనుకుందాం. n minus 0 ఎందుకు 0 అనేది పెడుతున్నా అంటే, ఇప్పుడు n లో కానీ 0 పెట్టి మళ్ళీ మనకి ఏం మిగులుతుంది? n వస్తుంది. కాబట్టి ఇదే వాల్యూ నేనేం చేంజ్ చేయట్లేదు, అర్థమైందా? అంటే ఇప్పుడు r వాల్యూ ఎంత మనకి? 0. అంటే ఆ n minus r ఈక్వల్ టు Cr ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ 0 అనేది అప్లై చేస్తాం. ఓకే, క్లియర్. ప్లస్ 2n minus 1, ఇక్కడ చూడండి Cn minus r అంటే n minus r అంటే మనం ఏం రాసుకోవచ్చు? Cr రాసుకోవచ్చు కదా. Cr అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది మనకి? 1. ఓకే, క్లియర్. చూడండి, n మైనస్ r వాల్యూ ఎంత? 1. మన ఫార్ములా ఏం రాసుకోవచ్చు? Cr గా రాసుకోవచ్చు. కాబట్టి Cr ప్లస్ తర్వాత 2n minus 3 Cn minus r అంటే ఏం రాసుకోవచ్చు? Cr గా రాసుకోవచ్చు. Cr వాల్యూ ఎంత? 3 ప్లస్ ఇలా తగ్గుకుంటా వెళ్ళిపోతుంది, ప్లస్ 5C2. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములాలో ఉంది. ఇప్పుడు ఇలా చేంజ్ చేద్దాం. ఓకే, అంటే ఏమొస్తుంది? n మైనస్ r. r వాల్యూ ఎంత ఉంది మనకి? 2 ఉంది. అంటే n మైనస్ 2 ప్లస్ 3 n మైనస్ 1 ప్లస్ ఇక్కడ చూడండి NC0 అంటే ఏమొస్తుంది? Cn అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రమ్ 2 అనుకోండి. ఏం లేదబ్బా, ఆ వాల్యూస్ బదులు మనం ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఇలా ఉంటే ఇలా ఉంటే ఇలాగా రాస్తాం. ఇప్పుడు యాడింగ్ చూడండి, యాడింగ్ 1 and
2 అంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. అంటే 1 ఈక్వేషన్ 1 వచ్చినది 2 వచ్చినది అని మనం ఇప్పుడు ఏం చేస్తాం, యాడ్ చేస్తాం అనమాట. ఇక్కడ గమనియండి, 1 అనేది రాసుకున్నాం. S1 ఏముంది మనకి, C0 ప్లస్ 3C1 ప్లస్ 5C2 ప్లస్ డాష్ 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 2n ప్లస్ 1 Cn. ఇది నంబర్ 1 కదా. నంబర్ 2 S2 ఏముంది చూద్దామా. S2 ఏముంది, 2n ప్లస్ 1 C0 ప్లస్ 2n మైనస్ 1 C1 ప్లస్ 2n మైనస్ 3 C3 ప్లస్ డాష్ డాష్ డాష్. మనము ఒకటో రెండో రాసుకున్నా చాలు. ఓకే, ఏం పెద్దగా అన్ని రాసి అన్ని చేయాలని రూల్ లేదు. ఓకే, ఇక్కడ చూడండి, డాష్ 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 అన్ని రాయాలని మనకేం రూల్ లేదు. ఏవో ఈ 2 రాసుకున్నా, ఈ 3 రాసుకున్నా అంతే చేసినవుతే మనం ఈ 2 రాసుకున్నాం. ఏం పర్లేదు, ఎన్నన్నా రాసుకోవచ్చు నువ్వు క్యాలిక్యులేషన్ చేసే విధానం బట్టి. ఓకే, ప్లస్ Cn. ఇది నంబర్ 2. ఇప్పుడు ఏం చెప్పాను, ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఓకే, బై కొడదాం. ఓకే, బై కొడితే ఇక్కడ S1 S2 అంటే ఇప్పుడు 2 కలపండి, ఏమవుతుంది, 2S అవుతుంది కదా. అంటే ఇప్పుడు A ప్లస్ A ఎలా రాసుకుంటాం మనం, 2A రాసుకుంటాం కదా. ఇక్కడ కూడా S ఉంది కాబట్టి 2S రాసుకున్నాను. ఈక్వల్ టు ఇది కలిపేద్దాం అనమాట. అవును బ్రదర్, ఇక్కడ ఒక టర్మ్ ఉంది, ఇక్కడ 2 టర్మ్ ఉంది అంటే పర్లేదు, ఏం కాదు, నువ్వు ఒకటే కలుపు, నీ ఇష్టం, అది ఏం కాదు. ఓకే, ఇక్కడ చూడండి కలుపుదాం. C0 ప్లస్ తర్వాత ఏముంది, 2n ప్లస్ 1 C0 కదా. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, కలుపుతున్నాం కదా. ఈక్వల్ టు ఇక్కడ మనకి పవర్ 1 ఉంది, కలపండి. ఇప్పుడు ఈ పవర్ ని కలపండి, C0 ఇవి అలాగనే ఉండండి, పవర్ ని మాత్రం కలపండి. 2n ప్లస్ 1 ప్లస్ 1 2 అంటే ఏమొచ్చింది, 2n ప్లస్ 2 C0 వచ్చింది ప్లస్. తర్వాత ఇప్పుడు ఈ 2 కలపండి, ఏముంది, 3C1 ప్లస్ ఇక్కడ కింద 2n మైనస్ 1 C1. ఓకే, ఇప్పుడు ఈ 2 కలపండి. ఇప్పుడు చూడండి, C1 అలాగే ఉంటుంది. ఏముంది, 2n మైనస్ 1 ప్లస్ 3 కదా. అంటే పవర్ ఆ ఎన్నో కలుపుతున్నాను, అంటే పైన ఉన్నట్టు కలుపుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి 2n మైనస్ 1 కదా, అంటే బిగ్ సింబల్ ఏంది, ప్లస్ 3 లో కల్లా 1 పోతే 2 అంటే 2n ప్లస్ 2. ఓకే, 2n ప్లస్ 2 C1. ఓకే, మళ్ళీ ఈ 2 కలపండి, ఏముంది, 5C2 ప్లస్ ఈ 2n మైనస్ 3 C2. ఓకే, C2 ఇప్పుడు పైన ఉన్నట్టు కలపండి, 5 ప్లస్ 2n మైనస్ 3. ఓకే, 2n 5 లో కల్లా 3 పోతే ఎంత ఉంటుంది, ప్లస్ 2. ఓకే, అంటే C2. ఓకే, క్లియర్. అంటే 2n ప్లస్ 2 C ఏముంది 2 అంటే ఇలా ఇంకా రావడం జరుగుతుంది. ఎంతవరకు మళ్ళీ ఈ 2 కలపండి, ఇది అక్కర్లేదండి, ఇక్కడ ఒక టర్మ్ ఉంది కదా, ఇక్కడ ఒక టర్మ్. ఓకే, పర్లేదు, ఈ 2 కలిపేద్దాం అంతే. ఈ 2 కలపండి, ఏముంది, 2n ప్లస్ 1 Cn ప్లస్ చూడండి ఇది రాశాను ఈ టర్మ్, లాస్ట్ లో ఈ టర్మ్ మిగిలింది కదా Cn. ఓకే, కలుపుదాం, ఏమొస్తుంది, ఈ 2 అలాగే ఉంటుంది Cn. ఇప్పుడు పవర్ పైన కలుపుతాం, అంటే ఇక్కడ 1 ఉంటుంది, 2n ప్లస్ 1 ప్లస్ 1 2 అంటే మళ్ళీ సేమ్ అదే మిగిలింది, 2n ప్లస్ 2 Cn. అంటే ఇక్కడ గమనిస్తే మనకి ఏంది, ఆ పైన ఉన్నటివి 2n ప్లస్ 2 2n ప్లస్ 2 2n ప్లస్ 2 రావడం జరిగింది కదా. ఓకే, ఇది మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడికి రాసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకా ఏం పెద్ద సింపుల్ ఏం కాదు, ఇంకా దాంట్లో ఇంకా కామన్ అనేది తీస్తాం, అంత పెద్ద విషయం ఏం కాదు, ఇది ప్రాబ్లమ్ ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో 2s. ఓకే, నేను రాస్తాను, 2s ఈక్వల్ టు ఏం మిగిలింది, 2n ప్లస్ 2 C0 ప్లస్ 2n ప్లస్ 2 C1 ప్లస్ 2n ప్లస్ 2 C2 ఇలా రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఓకే ఇక్కడ 2 రావాల్సింది, ఇక్కడ 2నే 1 అంటే 5 మాత్రమే మనకి గ్యాప్ వచ్చి తగ్గుతాయి 2. ఇక్కడ కూడా NCR మైనస్ 2 అవుతుంది, ఇక్కడ కూడా 2నే. ఓకే, నో ప్రాబ్లం, అంటే ఈ 2 కలిపినప్పుడు 2నే రావడం జరుగుతుంది. ఓకే, క్లియర్. 2n ప్లస్ 2 Cn అంటే 2n ప్లస్ 2 Cn. ఇప్పుడు మనకేమైనా ఇక్కడ ఎన్ని అంటే మనకి ఎన్ని వాల్యూస్ అన్ని మనకేమో ఇప్పుడు NCR కదా, ఇలా ఎన్ని వాల్యూస్ చూస్తే మనకేంది, అన్ని 2n ప్లస్ 2 2n ప్లస్ 2 2n ప్లస్ 2 ఉన్నాయి కాబట్టి 2s 2 కామన్ ఇద్దాం, 2n ప్లస్ 2 తర్వాత ఏముంటుంది, C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ఇలా వెళ్తూనే ఉంటుంది ఎంతవరకు, Cn వరకు. చూడండి ఆడ పైన ఉన్నట్టు మనం కామన్ చేయడం జరిగింది అనమాట. ఏముంది, 2n ప్లస్ 2 2n ప్లస్ 2 2n ప్లస్ 2. ఓకే, అన్ని కామన్ తీసాం. ఇక్కడ C0 C1 C2 ఇలా వెళ్తూనే ఉంటే Cn ని మన ఆన్సర్ ఏమవుతుందంటే
2n అవుతుంది. అవును బ్రదర్, అది ఎలా అవుతుంది అంటే మనకి బైనామియల్ థీరం తెలుసు. b పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏంటిది మనకి nc0 a పవర్ ఆఫ్ n ప్లస్ nc1 a పవర్ ఆఫ్ n మైనస్ 1 b ప్లస్ nc2 a పవర్ ఆఫ్ n మైనస్ 2 b స్క్వేర్ కదా. ఇదంతా మనకి తెలిసిన ప్రాబ్లమే. ఓకే, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ అంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ అనేటివి ఇక్కడ లేవు మనకి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అలా 1 ఉండేది అనుకుందాం. ఏంటి 1 ఉండేది అనుకుందాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ అన్ని 1 ఉండే అనుకుందాం. అంటే 0 ఉండొచ్చు కదా అని డౌట్ రావచ్చు. 0 ఉందనుకోండి ఇంకా మనకి ఇంకా అసలు ఇది మొత్తం ఉండనే ఉండదు కదా. అర్థమవుతుందా నేను చెప్తున్నది? అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుంది 1. అంటే ఇక్కడ చూడండి ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 n పవర్ ఆఫ్ 1 ప్లస్ 1 ఎంత 2n. చూడండి, అంటే కోఎఫిషియంట్లను మాత్రమే యాడ్ చేసినప్పుడు మనకి 2 పవర్ ఆఫ్ n వస్తుంది. ఎందుకు వస్తుందంటే a1 b1 అనే దాంట్లో ఉంటుంది. a1 b1 చేస్తే a వాల్యూ 1 b వాల్యూ 1 అంటే 1 ప్లస్ 1 2n అవుతుంది. అంటే కోఎఫిషియంట్లు మాత్రమే యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 2n అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, అంటే ఈ ఫార్ములా ప్రకారం మనం ఏ వాల్యూ బి వాల్యూ అంటే ఇవన్నిటిని సమ్ చేస్తే మనకి దీనికి సమానం అవుతుందని మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్నాం. అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ 1 లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ కోఎఫిషియంట్లు మాత్రం కలిపితే 2n అనేది అవుతుంది. కాబట్టి అందుకనే నేను రాయడం జరిగింది అక్కడ 2s ఈక్వల్ టు 2n ప్లస్ 2. దీని వాల్యూ ఎంత మొత్తం మనకి 2n కదా. c0 c1 c2 c3 c4 c5 cn వరకు 2n అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ ఎస్సీ ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది. అవతల పోతే డివైడెడ్ బై 2n ప్లస్ 2 2n బై 2. ఓకే, 2 పవర్ ఆఫ్ 1 ఇలాగనే ఉంటుంది. ఇక్కడ చూడండి 2n ప్లస్ 2 మనం ఏమని చెప్పాలి 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే, ఇక్కడ ఒక ఫార్ములా అనేది రావడం జరుగుతుంది. ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m మైనస్ n అనమాట. ఓకే, ఈ ఫార్ములా రాసుకోండి పక్కకి. అంటే ఇక్కడ 2n మనకి ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై అంటే 2 పవర్ ఆఫ్ n బై 2 అనమాట. అంటే ఇక్కడ పవర్ 1 ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు 2 పవర్ ఆఫ్ m మైనస్ 1. n వాల్యూ ఎంత n అంటే 2 పవర్ ఆఫ్ m మైనస్ n. m వాల్యూ ఎంత n మైనస్ 1. ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమండి. చూడండి, సిన్స్ ప్రూవ్డ్ అయిపోయింది. ఓకే, సిన్స్ ప్రూవ్డ్. ఓకే, ఏం లేదు, మీకు ఒక్కటే గమనించాల్సింది ఇట్లాంటి 3 ఉండే క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఫస్ట్ ఇచ్చినది రాద్దాం. తర్వాత ఇక్కడ ఆర్డర్ గమనించుకోవాలి. ఫస్ట్ దాన్ని మళ్ళీ ఎస్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చిన దాన్ని ఈ క్వశ్చన్ 1 ఫ్రమ్ 1 అనుకున్నాం. తర్వాత దాన్ని రివర్సింగ్ ఆర్డర్ లో రాయండి. అంటే దాన్ని రివర్సింగ్ ఆర్డర్ లో రాయండి. ఇక్కడ చూడండి మనకి ఈ వాల్యూస్ n n మైనస్ 1 n మైనస్ 2 ఇవి మామూలుగా. కానీ మనకి పవర్లు ఇక్కడ చూడండి 1 3 5 తర్వాత ఏమొస్తుంది 5 తర్వాత 6 కాకుండా 7 అలా రావడం జరుగుతుంది. వాటిని చేంజ్ చేయడం. నేను ఇందాక 3 అందుకే రబ్ చేశాను. ఓకే, మనకి కింది అనేవి మారవు. n మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 ఉంటాయి మనకి. ఓకే, మళ్ళీ రివర్స్ ఆర్డర్ రాసినాక ఈ ఫార్ములా ప్రకారం మనం ఎన్సిఆర్ మైనస్ ఈక్వల్ టు సిఆర్ అంటే మనకి ఏం చేస్తాం? n అంటే 0, n మైనస్ 1 అంటే 1, n మైనస్ 2 అంటే 2. తర్వాత ఈ ఇలా ఉందనుకో ఇలా ఉందనుకో ఇలా చేంజ్ చేస్తాం అనమాట. చేంజ్ చేసిన తర్వాత దాన్ని ఫ్రమ్ 2 అనుకుంటాం. ఫ్రమ్ ఈ రెండింటిని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత మనకి పవర్ పైన ఎన్ని వాల్యూస్ దీని వాల్యూ కలుపుకుంటాం. ఇందాక చేశాను నేను. అలా కలుపుకుంటూ వెళ్తాం. దాంట్లో మొత్తాన్ని మళ్ళీ మనం 2n ప్లస్ 2 అనేది బయటకు తీస్తాం. తర్వాత c0 c1 c2 c3 అనేటివి తీస్తాం. ఇక్కడ అందుకే చెప్పాను దాని ఫార్మ్ ఎందుకు 2n వస్తుందని. ఈ కండిషన్ ప్రకారం ఇక్కడ చూడండి మనం వీటిని కలిపితే a ప్లస్ b హోల్ పవర్ 10 కి సమానం అవ్వదు. అసలు ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ లేవు. అంటే 1 ఉన్నట్టు 1 ప్లస్ 1 చేస్తే 2n అనేది రావడం జరుగుతుంది. దాని బదులు 2n రాస్తాం. ఇక్కడ 2 ఏం చేస్తుంది మనకి అంటే ఇక్కడ 2 ఎస్లు కదా మనం సమ్ చేస్తున్నది. రెండింటిని మనం సమ్ చేస్తున్నాం కాబట్టి 2s అనేది. కాబట్టి వాడు ఇంటూ చేస్తుంది. తర్వాత డివైడెడ్ బై ఈ ఫార్ములా ప్రకారం దాన్ని రాయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నా డన్. ఓకే స్టూడెంట్స్, బైనామియల్ థియరం లో ఎక్సైజ్ 7.b లో సెక్షన్ 2 లోని 5th క్వశ్చన్ సేమ్ 4th క్వశ్చన్ ఎలా చేసామో అలాగనే. ఓకే, ప్రూవ్ దట్ ఫర్ ఎనీ రియల్ నంబర్ a d. ఓకే, a c0 a plus d c1 plus a plus 2d c2 plus dash 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 a plus nd cn equal to 2a plus nd into 2n minus 1. అంటే దీన్ని బేస్ చేసుకొని దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ప్రూవ్ చేద్దాం. ఛాన్స్ ఇందాక ప్రాబ్లం అక్కడనే సొల్యూషన్ గివెన్ ద ac0 plus a plus d c1 plus a plus 2d c2 plus dash 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 a plus nd cn మనకి ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రూవ్ చేయాలి.
ఓకే, దీన్ని ఎస్ అనుకుందాం. ఎస్ ఈక్వల్ టు AC0 ప్లస్ A ప్లస్ C1 ప్లస్ A ప్లస్ 2D C2 ప్లస్ డాష్ 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 A ప్లస్ ND CN. ఓకే, క్లియర్. దీన్ని ఇప్పుడు ఏం చెప్పాను, రివర్స్ ఆర్డర్ లో రాయాలి. ఇది ఫ్రమ్ 1 అనుకుందాం. ఓకే, రైటింగ్ ద రివర్స్ ఆర్డర్ ఫ్రమ్ 1 ఏం చేస్తాం, రివర్స్ ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్దాం. ఇది ఎస్, ఇంకోటి దీన్ని రివర్స్ లో రాయండి. A ప్లస్ ND ఓకే CN. ఓకే, తర్వాత ఏమవుతుంది, A ప్లస్ N మైనస్ 1D CN-1 ప్లస్ A ప్లస్ NC1 2 ఇక్కడ N-2D CN-2 అంటే రివర్స్ లో రాస్తున్నాం అనమాట. రివర్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఇక్కడ రివర్స్ రాసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా చెప్తాను అర్థమయ్యేటట్టు. 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 10 ఇవి ఇక్కడ ఇటు పక్కకి రాసుకుంటూ వెళ్తే ఏమవుతుంది, +2 +2 +2 యాడ్ అవుతుంది. అది ఇటు పక్క రండి, -2 -2 -2 అనేది అవుతుంది. అర్థమవుతుందా, అంటే అటు పక్క వెళ్తున్నప్పుడు, అంటే ఇటు పక్క వెళ్తున్నప్పుడు యాడ్ అవుతుంది, ఇటు పక్క వస్తున్నప్పుడు మైనస్ అవుతుంది. అంటే ఇప్పుడు రివర్స్ రాసుకుంటాం కదా, అందుకే మనకి ఏమవుతుంది, మైనస్ వాల్యూస్ అనేటివి రావడం జరుగుతుంది. అర్థమైందా, క్లియర్. ఓకే, డాష్ 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 రివర్స్ లో కదా ఏంది, A ప్లస్ 2D ఏమి ఇన్ని టర్మ్లే రాసుకోవాలి. 2 రాసుకున్నా, ఇగో 2 రాసుకున్నా చాలా బా, ఇన్నే రాసుకోవాలి, 3 రాసుకోవాలి, అన్నీ చెప్పినట్టే రాసుకోవాలి అని రూల్ లేదు. నువ్వు ఇన్నే 2 రాసుకుంటే 2 రాసుకో, ఏం పర్లేదు. డాష్ డాష్ C2 ప్లస్ A ప్లస్ D C1 ప్లస్ AC0. ఓకే, మనకి కండిషన్ తెలుసు కదా, ఫార్ములా ఏంటి, CN-R ఈక్వల్ టు CR అంటే A ప్లస్ N మైనస్ D CN N-0 వేస్తే ఏమొస్తుంది, N వస్తుంది, మళ్ళీ ఏ వస్తుంది. అంటే ఇప్పుడు R వాల్యూ ఎంత అయింది, 0, అంటే CR గా రాసుకోవచ్చు. అంటే CN ఇక్కడ ఏమవుతుంది 0. A ప్లస్ N-1 D CN-1 అంటే R వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే 1 ప్లస్ N ప్లస్ N-1 2 ఇంటూ D CN-R అంటే ఎలా రాసుకోవచ్చు, CR గా రాసుకోవచ్చు. R వాల్యూ ఎంత మనకి 2. ఓకే, ప్లస్ ప్లస్ రాసుకుంటా రివర్స్ ఆర్డర్ లో. ఇక్కడ చూడండి, ఇప్పుడు CR ఇవ్వడం జరిగింది మనకి, CR. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, NCR గా రాసుకోవచ్చు. అంటే A ప్లస్ 2D N-2 ప్లస్ A ప్లస్ D N-1 ప్లస్ N-0 అంటే మనకి ఏమవుతుంది, N వాల్యూ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమో N వచ్చినప్పుడు ఏమో 0, ఇక్కడ 0 వచ్చినప్పుడు N అవుతుంది. ఓకే, ఫార్ములా ప్రకారం. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఫ్రమ్ 2 అనుకుందాం. ఓకే, ఫ్రమ్ 2 యాడింగ్, సేమ్ ఇలాగే చెప్తున్నా, యాడింగ్ 1 and 2 అంటే ఈ రెండు యాడ్ చేద్దాం. ఏం లేదు, నంబర్ 1 ఏముంది మనకి, S ఈక్వల్ టు AC0 ప్లస్ A ప్లస్ DC1 రెండే రాసుకో, పర్లేదు. ఏంది, రెండే రాసుకో, ఏం పర్లేదు, మనకి రెండే రాసుకో, నువ్వు కావాలంటే రెండే రాసుకున్నాను నేను. లాస్ట్ లో ఒక టర్మ్ కాబట్టి A ప్లస్ ND CN ఉంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు రివర్స్ లో రాసుకున్నాం. రివర్స్ లో వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది, A ప్లస్ ND C0 ప్లస్ A ప్లస్ N-1 D C1 రెండే రాసుకో, చాలు. ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. లాస్ట్ లో ఇన్ని టర్మ్స్ ఉంటాయి కదా, లాస్ట్ ఇక్కడ లాస్ట్ లో ఒక టర్మ్ రాస్తావు ఫస్ట్ దాంట్లో, ఇక్కడ రెండు దాంట్లో కూడా లాస్ట్ లో ఒకటే రాసుకో, ఏం పర్లేదు, నేను అదే చెప్తున్నాను. ఓకే, 1 రాస్తాం, 2 రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి కదా మనము. ఓకే, ఇది S ప్లస్ S 2S యాడ్ చేస్తున్నాం, ఒక ప్లస్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి కదా, అంటే ఏముంది మనకి, AC0 ప్లస్ A ప్లస్ NDC0. ఓహో, ఈ టర్మ్ ఫస్ట్ టర్మ్, ఇందులో ఫస్ట్ టర్మ్ యాడ్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ C0 ఉంది కాబట్టి C0. ఈ టర్మ్స్ ని పైన ఉన్నట్టు యాడ్ చేయండి. A ప్లస్ A 2A కదా, అంటే మనం ఏం చేస్తున్నాం, ఆ పైన ఉన్నట్టు యాడ్ చేస్తున్నాం, ఇక్కడ యాడ్ చేయాలి కదా మనం. ఇప్పుడు ఎస్ని ఇంకొక ఎస్ని యాడ్ చేస్తున్నాం అనమాట. A ప్లస్ A 2A ప్లస్ ND అంటే ఏమొచ్చింది, ఈక్వల్ టు 2A ప్లస్ NDC0 ప్లస్ ఇప్పుడు రెండో టర్మ్ అని యాడ్ చేద్దాం. రెండో టర్మ్ ఏముంది మనకి, A ప్లస్ D C1 ప్లస్ ఇక్కడ కూడా రెండో టర్మ్ ఉంది, A ప్లస్ N-1 D C1. ఓకే, ఇప్పుడు ఇది యాడ్ చేద్దాం. A ప్లస్ A
2a ప్లస్ ఈ డితో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. నేను మీకోసం సపరేట్ రాస్తాను C1. ఇప్పుడు యాడ్ చేయాలి కదా అవన్నీ మనము, ఇగో ఇది యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ ఇక్కడ ఏముంది a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఓకే, ఇప్పుడు దీని ఆన్సర్ కనుక్కున్నాం. a ప్లస్ డి ప్లస్ డితో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేయండి. డి ఇంటూ ఎన్, డిఎన్ మైనస్ డి. ఓకే క్లియర్, ఎన్డి అలా రాసుకోవచ్చులేండి. ఇక్కడ చూడండి ఎన్డి. ఓకే, ఇంటూ చేస్తున్నాను, ఎన్ ఇంటూ డి, ఎన్డి మైనస్ డి ఇంటూ 1 డి. ఓకే, ఇక్కడ చూడండి ప్లస్ డి మైనస్ డి క్యాన్సల్, అంటే 2 మైనస్ 2 ఉన్నప్పుడు ఏం చేస్తాం 0, రైట్. ఇప్పుడు ప్లస్ 2 మైనస్ 2 అంటే ఇప్పుడు డివైడ్, మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. అంటే ప్లస్ బి మైనస్ బి క్యాన్సల్ అయిపోయింది, ఇంకా అక్కడ ఏం లేదు. ఏ ప్లస్ ఏ 2a ప్లస్ ఎన్ డి, చూడండి మళ్ళీ సేమ్ అదే వచ్చింది 2a ప్లస్ ఎన్ డి, ఏంది C1. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు ఇవి లాస్ట్ టర్మ్స్ యాడ్ చేయండి. ఇంకా లాస్ట్ టర్మ్స్ ఏముండయి, ఏ ప్లస్ ఎన్ డి సిఎన్ ప్లస్ ఏసిఎన్. చూడండి లాస్ట్ టర్మ్స్, లాస్ట్ టర్మ్ ఇది లాస్ట్ టర్మ్, ఇది లాస్ట్ టర్మ్. ఓకే, ఏ ప్లస్ ఏ 2a ప్లస్ ఎన్ డి సిఎన్. ఓకే, సేమ్ అలాగనే రావడం జరుగుతుంది మనకి పైన ఉన్నట్టు కూడా ఎన్నులు ఎన్డి సిఎన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా సపరేట్ గా రాసుకున్నాం. ఇందాక అక్కడ ఇక్కడ రాసింది కదా 2s. చూడండి 2s ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి C0 ప్లస్ 2a ప్లస్ ఎన్డి C1 డాష్ 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 2a ప్లస్ ఎన్డి సి పవర్ ఆఫ్ సిఎన్ కదా. ఇక్కడ మిగిలినది రాసేసాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ చూడండి 2s ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి 2a ప్లస్ ఎన్డి 2a ప్లస్ ఎన్డి అనేది ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, కామన్ తీస్తాం. కాబట్టి 2a ప్లస్ ఎన్డి C0 ప్లస్ C1 ప్లస్ C2 అంటే ఇక్కడ రాయలేదు కాబట్టి ఉంటాయి మనకి, అందుకే డాష్ డాష్ ఇట్లా రాసుకుంటూ వెళ్తే లాస్ట్ కి CN అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూడండి అన్నిటిని కామన్ తీసాం అనమాట. 2a ప్లస్ ఎన్డి 2a ప్లస్ ఎన్డి 2a ప్లస్ ఎన్డి ఏమవుతుంది, C0 C1 C2 C3 అంత వరకు CN వరకు. ఓకే, 2s ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి మనకు ఫార్ములా తెలుసు, ఇందాకనే చెప్పాను ఇవి ఎందుకు ఇలా 2n వస్తుందని. ఆ ఏ డి అనేటి మనకు బైనామియల్ థియరంలో ఏ డి అనేటి 1 ఉంటాయి. వాటి కోఎఫిషియంట్లు ఏ ప్లస్ బి కలిపితే మనకి ఇగో ఏ ప్లస్ బి హోల్ పవర్ ఆఫ్ ఎన్ లెక్క చేస్తే మనకి ఏ ప్లస్ బి లో ఉన్నప్పుడు ఏమవుతుంది, కోఎఫిషియంట్లు ఒక్కటే మిగులుతాయి. ఏ పవర్ A1 ఉంటుంది B1 ఉంటుంది, 1 ప్లస్ 1 2n అవుతుంది. అంటే కోఎఫిషియంట్లు మాత్రమే యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది 2n అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇప్పుడు కోఎఫిషియంట్లు మాత్రమే ఉండే కాబట్టి మనకి ఏమొస్తుంది 2n. ఓకే క్లియర్, ఇక్కడ రాస్తాను ఇంకా నెక్స్ట్ ఆన్సర్. ఓకే క్లియర్, ఇక్కడ మనకి ఏం చేస్తుంది, మనకి 2 ఏం చేస్తుంది ఇంటూ అవతల డివైడెడ్ బై s ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి ఇంటూ 2n బై, ఇక్కడ చూడండి ఇది అలాగనే రాసేసాను. ఇక్కడ 2 ఏం చేస్తుంది ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై. ఓకే, s ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి ఇందాక నేను చెప్పడం జరిగింది a పవర్ ఆఫ్ m బై a పవర్ ఆఫ్ n ఈక్వల్ టు a పవర్ ఆఫ్ m మైనస్ n అంటే 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. ఓకే క్లియర్, ఇది సిన్స్ ప్రూవ్డ్. ఓకే, చూపించేసాం అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ 8th క్వశ్చన్ లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 6th 7th డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, బైనామియల్ థియరం లోని ఎక్సైజ్ 7.b లోని సెక్షన్ 2 లోని 6th క్వశ్చన్ అనమాట. ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఈ ప్రాబ్లం అర్థమైందనుకో 7th ప్రాబ్లం కూడా సేమ్ ఇలాగనే ఉంటుంది. ఓకే, if n is a positive integer, n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. ఓకే, then prove that C0 C1 by 2 C2 by 3 plus dash 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 Cn plus n plus 1 equal to 2n 4 power of n plus 1 minus 1 by n plus 1. అంటే ఇక్కడ n అంటే n is a పాజిటివ్ ఇంటీజర్, n ఏమో పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంది 1 2 3 4 నెగిటివ్ అనేది లేవు. ఓకే క్లియర్, ఓకే. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇది అనేది ప్రూవ్ చేయాలి, ఇది కండిషన్. ఓకే, మరి ఇక్కడ చూడండి సొల్యూషన్ చూద్దాం. గివెన్ ద స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. C1 by C2 C2 by 3 ప్లస్ డాష్ 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 Cn n ప్లస్ 1. ఓకే, మరి ఇప్పుడు C0 అంటే C0 ఆన్సర్ ఎంత మనకి 1 కదా, అంటే దీని వాల్యూ ఎంత 1 ప్లస్ C1 by 2 అంటే C1 అంటే ఎంత వాల్యూ n కదా, అంటే n by 2. చూడండి C1 వాల్యూ అంటే n by 2 ప్లస్
C2 వాల్యూ మనం ఇలాగన్నా చేయొచ్చు, లేదా NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇలా చేసినా ఒకటే వస్తుందని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, అంటే C2 వాల్యూ అనుకుందాం. C2 అంటే ఎంత మనకి n ఇంటూ n మైనస్ బై 2. బాగానండి, C2 వాల్యూ రాశాను నేను. ఓకే, n ఇంటూ n మైనస్ 1 బై 2. ఇక్కడ మనకి ఏముంది, బై 3 ఉంది కదా, బై 3. ఓకే, n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ ఈ 3 డివైడ్ లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ చేయండి, ఏమవుతుంది 1 బై 3 అవుతుంది. అంటే రెసిప్రోకల్ అంటే ఏంటి, పైది కిందికి కింది పైకి అనేది అవుతుంది. అంటే ఇప్పుడు ఇంటూ చేయండి, దీని అంతా 1 ఇంటూ చేస్తే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 3 అంటే 2 ఇంటూ 3. అంటే ఇక్కడ చూడండి దీని వాల్యూ ఎంత వచ్చింది, n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 3 ప్లస్ డాష్ 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 సిఎన్ ఆన్సర్ ఎంత మనకి, ఇక్కడ చూడండి అదే ఎన్సిఎన్ ఆన్సర్ ఎంత, నేను రాయలేదు 1 కదా. ఓకే, మనం చాలా సార్లు ప్రాబ్లమ్ లో చేసాం. ఎన్సిఎన్ ఆన్సర్ ఎంత, 1 బై n ప్లస్ 1. ఓకే, క్లియర్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను రాస్తున్నాను. ఎన్సిఎన్ వాల్యూ ఎంత, 1. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ సింపుల్ గానే ఉంటుంది, ఏం కొంచెం ఇబ్బంది అనిపించచ్చు కానీ క్లారిటీగా చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. వాటి వాల్యూస్ అనేటివి రాయడం జరిగిందబ్బా మనకి ఇచ్చిన క్వశ్చన్ వి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయడం కోసం మనకి ఇక్కడ ఎల్సిఎం చూడండి n+1 ఉంది. ఇప్పుడు మొత్తం n+1 చేద్దాం అనమాట. అంటే ఇప్పుడు మల్టిప్లై గా నోమినేటర్ డినామినేటర్ n+1. ఎందుకు n+1 ని మల్టిప్లై డివైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2/3 ప్లస్ 4/2 అని చెప్పా. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేయాలంటే మనము 3 2 6 అని వేస్తారు, లేకపోతే ఇంకో రకం కూడా వేస్తాం. ఇది 2, ఇది ఇంటూ 3. అంటే నోమినేటర్ లో ఏ నంబర్ తో అయితే ఇంటూ చేసావో, సారీ డినామినేటర్ లో ఏ నంబర్ తో అయితే ఇంటూ చేసావో నోమినేటర్ లో కూడా ఆ నంబర్లతో ఇంటూ చేసి మనం ప్రాబ్లం వేస్తాం కదా. ఇక్కడ కూడా మనము సేమ్ డినామినేటర్ అనేది సేమ్ తెచ్చుకుంటాం. ఇక్కడ చూడండి n+1 డినామినేటర్ మనం చూపించాలి కాబట్టి డినామినేటర్ మొత్తము n+1 గా చేద్దాం అనమాట. అప్పుడు డినామినేటర్ మనం ఏ నంబర్ తో అయితే ఇంటూ చేస్తామో నోమినేటర్ కూడా అదే నంబర్ తో ఇంటూ చేయాలిగా. కాబట్టి డినామినేటర్ లో మనం n+1 చేస్తాం కాబట్టి నోమినేటర్ లో కూడా n+1 చేయడం జరుగుతుంది. అర్థమైందా? ఇది కండిషన్. అంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ n ప్లస్, అర్థమైందా? మల్టిప్లైయింగ్ n ప్లస్ అండ్ డివైడింగ్ n+1 అంటే ప్రతి చోట నోమినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి 1 అలాగనే ఉండండి, మల్టిప్లై చేద్దామా n+1, మళ్ళీ డివైడ్ చేద్దామా n+1. ఓకే, క్లియర్. ప్లస్ n ఇంటూ మల్టిప్లై చేద్దామా n+1, ఇప్పుడు డివైడ్ చేద్దామా n+1. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. అంటే ఇక్కడ చూడండి మల్టిప్లై చేద్దామా n+1 ఇంటూ n-1 బై 2 ఇంటూ 3 ఇంటూ n+1. చూడండి మనం ఏం చేస్తున్నాం, నోమినేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. ఓకే, ప్రతి దానికి మిగతావన్నీ అలాగనే రాసుకుంటున్నాను. డాష్ 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 1 ఇంటూ n+1 బై మళ్ళా n+1. ఇక్కడ చూడండి ఆల్రెడీ n+1 ఉంది, మళ్ళీ మనం డివైడ్ చేయాలి కదా n+1. ఓకే, క్లియర్. చూడండి ఇక్కడ మీకు అర్థమైతే రాస్తాను. ఇది అలాగనే ఉంది కదా, మనం ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తున్నాము n+1 ని, అలాగనే డివైడ్ కూడా చేస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు అంతా రాసేసాం. ఇదేంటి n+1. ఎందుకు ఇలా రాస్తామంటే మనం ఇక్కడ డివైడ్ లో మనకి ఏం చూపించాలి, n+1 చూపించాలి. కాబట్టి ఇప్పుడు మనకి డివైడ్ లో అది ఆ టర్మ్ అనేది ఉండాలి, ఏది n+1 లో. ఓకే, అందుకే డినామినేటర్ లతో మనం n+1 అనేది చేస్తున్నాం. డినామినేటర్ చేసినారు, ఓకే, న్యూమరేటర్ ఎందుకు చేస్తున్నారు అదే చెప్పాను. మనము డినామినేటర్ ఏ దాన్ని అయితే సమానంగా చేసుకోవాలనుకుంటున్నామో ఆ నంబర్ ని మళ్ళా న్యూమరేటర్ లో కూడా మల్టిప్లికేషన్ చేయాలి. ఇందాక చెప్పిన విషయంలో అక్కడ అలాగనమాట. ఇప్పుడు ప్రతి దాంట్లో కామన్ ఇక్కడ చూడండి 1 ప్లస్ n+1 కామన్ ఇద్దాం. ఇక్కడ చూడండి n+1 ఇలా ప్రతి ఒక్కటి మీద n+1 వాటన్నిటిని కామన్ ఇద్దాం. డినామినేటర్ లో మాత్రమే n+1 ని కామన్ ఇద్దాం. ఇక్కడ అందుకే న్యూమరేటర్ లో 1 వస్తుంది. ఓకే, కామన్. ఓకే, ఇక్కడ చూడండి 1/n+1. ఓకే, ఇప్పుడు చూడండి అన్ని దాంట్లో 1+1 తీసాం. 1 ఇంటూ n+1 చూడండి ఇక్కడ n+1, ఇక్కడ n+1, ఇక్కడ n+1, ఇక్కడ n+1 అలా తీసుకుంటా డినామినేటర్ లో రావడం జరిగింది. ఇక్కడ ఏముంటుంది మనకి న్యూమరేటర్ లో 1 ఇంటూ n+1, 1తో ఇంటూ వేస్తే అదే ప్లస్. తర్వాత ఇక్కడ 2 చూడండి, స్క్వేర్ కాదు ఇది 2
ఇక్కడ n+1 బయటికి తీస్తాం, ఇక్కడ ఏముంటుంది n ఇంటూ n+1/2 ఉంటుంది, ప్లస్ ఇక్కడ n+1 బయటికి తీస్తే n+1 ఇంటూ n-1/2 ఇంటూ 3. చూడండి n+1 తీసేసాం, డాష్ డాష్ డాష్. ఇక్కడ కూడా n+1, ఇక్కడ రెండు ఉంటాయి టర్మ్స్ లో, మనం ఒకటి బయటికి ఇద్దాం. అంటే ఏముంటుంది n+1 ఇంటూ 1/n+1. చూడండి ఇక్కడ ఒకటి తీయడం జరిగింది అన్నమాట, ఒక్కటే తీయడం జరిగింది కాబట్టి మీకు నెట్ రాయడం జరిగింది ఒకే డినామినేటర్ లో. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి 1/n+1. ఇప్పుడు n. ఓకే, ఇప్పుడు n ఇక్కడ n వాల్యూ ఉంటుంది n+1 అంటే ఉత్త n వాల్యూ ఉంటే మనం ఏం రాసుకోవచ్చు nc1 గా రాసుకోవచ్చు. n వాల్యూ ఎంత n+1 c1. చూడండి అంటే వాటి వాల్యూస్ రాస్తున్నాను అనమాట. ఇప్పుడు పూర్తి వాల్యూ ఇగో ఇక్కడ చేంజ్ చేసాం కదా, ఇప్పుడు పూర్తి వాల్యూస్ రాయడం జరుగుతుంది. n వాల్యూ ఇదంతా మనకి n వాల్యూ కదా, n వాల్యూ ఏమైంది మనకి ఇప్పుడు nc1 గా. అంటే ఇప్పుడు a ప్లస్ బి అంటే దానికి అర్థమైందబ్బా, ఏని బి గా రాసుకోవచ్చు, బిని ఏ గా రాసుకోవచ్చు. ఇప్పుడు nc1 వాల్యూ n కు సమానం అవుతుంది, n అనేది nc1 కు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ n ఉంది కాబట్టి nc1 ప్లస్ తర్వాత ఏమొస్తుంది n+1 c2 వస్తుంది. చూడండి డినామినేటర్ 2 ఉంది. ఓకే, క్లియర్. ఇంకా ఈ కండిషన్ ప్రకారంగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. n+1 ఇక్కడ 2 3 6 అంటే 6 అంటే nc3 కి సమానం. అలాగా రాసుకుంటా వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తే మనకి ఏముంటుంది n, ఇక్కడ ncn. ఓకే, ncn అంటే n+1. ఓకే, క్లియర్. ఓకే, ఇప్పుడు గమనిస్తే మనకి ఇక్కడ కోఎఫిషియంట్లు గమనిండి, ఒక పారి కోఎఫిషియంట్లు గమనిస్తే మనకి 1 2 ఇక్కడ 3 2 3 6 కదా, అంటే nc3 అవుతుంది. అంటే 1 2 3 ఉంది, అంటే 0 అనేది లేదు మనకి పూర్తిగా. ఇప్పుడు వాటిని అన్నిటిని కలపాలంటే మనకి ఎలా ఉండాలి, ఇప్పుడు a+b(n) అని nc0 n+x(n) అలాగనే nc1 b(n) అంటే ఈ ఫార్ములా మనకు తెలుసు. ఈ ఫార్ములా తెలిసినట్టయితే మనకి ఏం కావాలి 0 అనేది కూడా కావాలి, అంటే nc0. కాబట్టి ఇక్కడ యాడ్ చేద్దాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే మనకి ఇప్పుడు ఆ మైనస్ అడిషన్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ ఇదే మిగులుతుంది, మళ్ళీ ఏం లేదు. మనకి ప్రాబ్లం అనేది ముందర పోవడం కోసం మనం ఏం చేస్తామంటే అడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం. దేన్ని n+1 c0 ని యాడ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం అనమాట. ఓకే, ఈ కండిషన్ ఈ వచ్చిన ఆన్సర్ దాంట్లో ఇక్కడ చూడండి 1/n+1 ఇక్కడ ఇంటూ n+1 c0. చూడండి ఓకే, c0 యాడ్ చేస్తున్నాం ఇప్పుడు, ప్లస్ n+1 c1 ప్లస్ n+1 c2 డాష్ డాష్ డాష్. ఇంకా అలా వెళ్తూనే ఉంటాం. ఓకే, 2 టర్ములు రాసినా 3 టర్ములు రాసినా ఏం పర్లేదండి. తర్వాత nc(n+1) ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, సబ్ట్రాక్షన్ ఇక్కడ యాడ్ చేసాం కదా, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తాం అనమాట. ఏది n+1 c0 ని. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేశాను సబ్ట్రాక్షన్, ఇది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే మిగులుతుంది మనకి. నేను కొత్తగా ఏం రాయట్లేదు, ఏం చేస్తున్నాం సబ్ట్రాక్షన్ అడిషన్ చేస్తున్నాం, సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి బైనామియల్ థీరంలో 0 కోఎఫిషియంట్లు 0 నుంచి 1 2 3 ఉండాలి కాబట్టి యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేస్తున్నాం బట్టి అంటే ఒకటే తెచ్చింది అక్కడ మనం సబ్స్టిట్యూషన్ చేసి ఇట్లా చేయొచ్చు, ప్రాబ్లం అనకూడదు. కాబట్టి అందుకోసమే మనం సబ్ట్రాక్షన్ కూడా చేస్తున్నాం. ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి ఇదే మిగులుతుంది, మనం యాడ్ చేసుకుంటాం అంతే. ఓకే, ఫార్ములాలో జనరేట్ కానీ అంతే, మనకేం లేదు. 1+n+1 ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంటి మాట్లాడేది, ఇందాకనే మాట్లాడాను ఏంటి 2n అంటే ఏలు బీలు ఏం లేవు మనకి. అంటే అప్పుడు ఏమవుతుంది 2n, అదే చెప్పాను c0 c1 c2 c3 ఫార్ములా ఏమవుతుంది మనకి 2n అని అవుతుందని చెప్పాను. అంటే 2n వాల్యూ ఎంత మనకి ఇక్కడ n+1 కదా. అంటే ఇప్పుడు దీని మొత్తం ఆన్సర్ మనకి 2n+1 వచ్చింది, మైనస్ n+1 c0. ఓకే, 1/n+1 ఇంటూ 2n ఇంటూ 2n+1 ఇక్కడ చూడండి nc0 ఆన్సర్ ఎంత 1 కదా, 1. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఇంటూలో ఉంటాయి కాబట్టి 2n+1 -1/n+1. చూడండి అదే కదా ప్రూవ్ చేయమంది వాళ్ళు చేసేసాం.
అంతే ఆన్సర్ ఏం లేదు. ఇక్కడ చూడండి మనము ఆ ఫార్ములా ఇదే చెప్పాను కదా 2 పవర్ ఆఫ్ n అవుతుందని C0 ఇందాక ఫార్ములా రాసి C0 C1 C2 C3 ఎప్పుడది ఏ బిల్ లేనప్పుడు. ఓకే ఏ బిల్ లేవు ఇక్కడ చూడండి ఏ బిల్ మనకి ఏం లేవు కదా ఫార్ములా ప్రకారంగా దానికి ఉత్త కోఎఫిషియంట్ మాత్రమే ఉండే అప్పుడు ఏమవుతుంది మనకి ఆన్సర్ 2n అవుతుంది. 2n ఎంత మనకి n+1 ఉండే కాబట్టి n మైనస్ n+1 C2 మనం సబ్ట్రాక్షన్ యాడ్ చేస్తాం కదా అది మిగిలినది రాసేస్తాను అనమాట. ఓకే రాసిన తర్వాత MC0 ఆన్సర్ 1 అయింది. ఇంకా ఇదంతా ఇంటూ చేస్తుంది కాబట్టి ఇంటూ చేస్తాం 1 తో ఇంటూ చేస్తే డినామినేటర్ అది ఇంకా ప్రూవ్ అయిపోయింది. ఓకే స్టూడెంట్స్ నో డౌట్. ఓకే స్టూడెంట్స్ బైనామియల్ థియరం లోని ఎక్సైజ్ 7.b లోని సెక్షన్ 2 లోని 7th క్వశ్చన్ అనమాట. ఈ 6th క్వశ్చన్ ఎలా చేసామో 7th క్వశ్చన్ కూడా అలాగనే ఉంటుంది. ఓకే నోట్ చేయండి. If n is a positive integer, then prove that C0 C1x/2 plus C2 x² 3 Cn into x power of n by n+1 equal to 1 plus x whole power of n+1 minus 1 by n+1 into x. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం దీన్ని అనేది ప్రూవ్ చేయాలి. ఇక్కడ n వాల్యూ ఏమో పాజిటివ్ ఇంటీజర్ అంటే 1 2 3 4 నంబర్స్ అనేవి ఉండే అంటే నెగిటివ్ లో ఏం లేవు అని చెప్తున్నారు అంటే ఏం లేదు అక్కడ. ఓకే క్లియర్. ఇక్కడ చూడండి సొల్యూషన్ గివెన్ ద C0 plus C1x/2 plus C2 x² 3 plus Cn x power of n by n+1 అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకే ప్రూవ్ చేద్దాం. మన బ్రదర్ ఇక్కడ మనకి ఎన్నులు ఏం లేవు కదా పైన రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు ఏం నో ప్రాబ్లం. అర్థమా మరి nC0 ప్లస్ ఇక్కడ ఏముంటుంది nC1/2x అంటే ఆ x అనేది పక్కా రాసుకుంటున్నాను అంతే నేనేం చేయట్లేదు. అంటే మనం ఇది బై అంటే మనకి ఇదంతా దానికి సమానం అనమాట కాబట్టి ఏం చేస్తున్నాం ఆ x అన్ని పక్కకు రాసుకుంటాం ఆ x x² x³ అనేవి. ఓకే తర్వాత ప్లస్ అంటే మనకి వీటి వాల్యూస్ ఇంపార్టెంట్ కదా మనకి అవన్నిటి వేరియబుల్స్ అనేవి పక్కకు వెళ్ళిపోతాయి అంతే ఏం లేదు. nC2/3x² ప్లస్ తర్వాత Cn/n+1 x power of n అనమాట. ఓకే క్లియర్. ఇప్పుడు వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దామా. nC0 ఆన్సర్ ఎంత మనకి 1 కదా 1 ప్లస్ nC1 ఆన్సర్ ఎంత n కదా n/2 ఇక్కడ x ఉంది ప్లస్ nC2 ఫార్ములా ఏంటి మనకి n × n-1/2 కదా అంటే n × n-1/2 ఇక్కడ డినామినేటర్ లో కూడా 3 ఉంది కాబట్టి 3 ఇక్కడ x² ఉంది కాబట్టి x² అంటే nC2 వాల్యూ అప్లై చేశాను ఇంకా డినామినేటర్ లో 3 అలాగే ఉంది ఇంకా వేరియబుల్స్ అలాగే ఉన్నాయి చూడండి గమనించండి. ఇక్కడ చూడండి NCN ఆన్సర్ ఎంత మనకి 1 కదా అంటే 1/n+1 x పవర్ ఆఫ్ n. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి ఏం చేయాలంటే మల్టిప్లై అండ్ డివైడింగ్ బై మనం ఏం ప్రూవ్ చేయాలి డినామినేటర్ లో n+1x కదా కాబట్టి దీంతో అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి డినామినేటర్ లో n+1 × x దీన్ని ప్రూవ్ చేయాలండి కానీ డినామినేటర్ మనకి ఎలా ఉండాలి n+x అనేది ఉండాలి కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మనము n+1x ని డినామినేటర్ అప్లై చేద్దాం డివైడ్ చేద్దాం. అలా డివైడ్ చేసామంటే న్యూమరేటర్ కూడా ఏం చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకు 2/3 ప్లస్ 4/2 ఉంది అనుకోండి ఇప్పుడు 2 × దీని 3 అంటే డినామినేటర్ సేమ్ చేసుకున్నప్పుడు నువ్వు ఏ నెంబర్ తో అయితే ఇంటూ చేసావో అదే నెంబర్ ని న్యూమరేటర్ తో కూడా ఇంటూ చేయాలి. ఇవి ప్రాబ్లమ్స్ రూల్స్ మనకి తెలుసు కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్ మొత్తం మనకి ఈ వాల్యూ రావాలి కాబట్టి డినామినేటర్ లో చేస్తాం. డినామినేటర్ లో చేసామంటే ఖచ్చితంగా న్యూమరేటర్ కూడా చేయాలి కాబట్టి ఇప్పుడు చూడండి ఏంది 1+x ని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేయాలి 1 × n+1x ఈ 1 ఎక్కడి నుంచి వచ్చేది ఈ 1 చూడండి మళ్ళా n+1x అయిపోయింది వీడికి ప్లస్ మల్టిప్లికేషన్ చేశాను డివైడ్ చేశాను మళ్ళా ప్లస్ n+1 n/2 ఇక్కడ ఒక x ఉంది ఇక్కడ ఒక x ఉంది మల్టిప్లికేషన్ చేయాలి కదా x × x² కదా చూడండి n+1 అవును ఇక్కడ x రాయలేదు చూడండి ఇక్కడ n+1 రాశాను ఈ n అలాగనే ఉంది by 2 మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మనకి ఇక్కడ చూడండి ఏం చేయాలి మల్టిప్లికేషన్ న్యూమరేటర్ n+x కదా by
2 ఇంటూ మళ్ళీ డినామినేటర్ కూడా డివైడ్ చేయాలి కదా n ప్లస్ 1 ఎక్స్. ఓకే, ఇక్కడ మనకి n ఎక్స్ ఉంది కదా, అది కూడా అర్థమా, n ఇంటూ ఎక్స్. చూడండి మల్టిప్లికేషన్ చేశారు, డివైడ్ చేశారు, బాగా చూడండి ఈ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేశాను, డివైడ్ చేశారు. ఇంకా మిగతా వాల్యూస్ అలాగే ఉండే కదా, nx/2 nx/2. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి n ప్లస్ 1 ఎక్స్, ఎక్స్ పక్కన పెట్టండి, n ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై తర్వాత ఏముంది 2 ఇంటూ n ప్లస్ 1 ఎక్స్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ వాల్యూని ఇక్కడ రాశాను అనమాట. చూడండి n ప్లస్ 1 n ప్లస్ 1 ఎక్స్, n ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ డివైడ్ రాయలేదు నేను, రాస్తే ఇప్పుడు. ఓకే 2 ఇంటూ n ప్లస్ 1 ఎక్స్. ఓకే బ్రదర్ ఈ ఎక్స్ ఏం చేయనికరా అంటే అక్కడ పైన మల్టిప్లికేషన్, అది డినామినేటర్ చేస్తున్నాను, నోమినేటర్ మల్టిప్లికేషన్ చేశాను నేను. ఓకే అందుకే ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఓకే క్లియర్. తర్వాత ప్లస్ ఇక్కడ కూడా చూడండి n ఇంటూ ఫస్ట్ ఇది రాద్దాం, n ప్లస్ 1 n మైనస్ 1. ఓకే ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది బై డినామినేటర్ లో 2 ఇంటూ 3. ఓకే మళ్ళీ ఇంకా మిగిలిన డినామినేటర్ తో మళ్ళీ మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తున్నాం. ఓకే క్లియర్. సేమ్ ఇలా చేసినట్టే. ఓకే క్లియర్. చూడండి అంటే ప్రతి దాంట్లో ఇది నోమినేటర్ మల్టిప్లికేషన్, డినామినేటర్ లో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా 1/n ప్లస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ n ఇంటూ మల్టిప్లికేషన్ చేయాలి కదా న్యూమరేటర్ లో n ప్లస్ 1 ఎక్స్ బై, ఇప్పుడు మళ్ళీ డివైడ్ కూడా చేయాలి కదా. చూడండి మల్టిప్లికేషన్ చేయాలి, డివైడ్ చేయాలి, n ప్లస్ 1 ఎక్స్. ఓకే ఎందుకు చేయాలని చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏం కామన్ ఉంది గమనియండి, డినామినేటర్ లో n ప్లస్ 1 ఎక్స్, n ప్లస్ 1 ఎక్స్, n ప్లస్ 1 ఎక్స్, n ప్లస్ 1 ఎక్స్. అంటే ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో n ప్లస్ 1 ఎక్స్ అనేది కామన్ ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్ నుంచి బయటకు తీరు. డినామినేటర్ లో తీస్తాం కాబట్టి నోమినేటర్ 1 ఉంటుంది. డినామినేటర్ లో తీసాను, ఇక్కడ 1 ఇంటూ n ప్లస్ 1 ఎక్స్. ఓకే ప్లస్ తర్వాత ఇక్కడ n ప్లస్ 1 ఎక్స్ n బై, ఇది డినామినేటర్ లో కామన్ తీసేసాం, ఇంకా 2x స్క్వేర్. చూడండి న్యూమరేటర్ లో అలాగనే రాశాను, ఎక్స్ స్క్వేర్ అలాగనే రాశాను. ఇది ఏం చేస్తుంది మనకి కామన్ తీసాను కదా ప్రతి ఒక్క దాంట్లో, కాబట్టి బయటికి కాబట్టి డినామినేటర్ లో 2 ఒక్కటే మిగులుతుంది. ప్లస్ n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 3 ఒక్కటే మిగులుతుంది మనకి ఇంకా. ఓకే 2 ఇంటూ 3 ఇంకా ఇది బయటికి తీసాను కాబట్టి మిగిలింది ఎక్స్ క్యూబ్ ప్లస్ ఇంకా ఇలా డాష్ రాసుకుంటా. అంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఉంది. ఇక్కడ నేను ఏం చేశాను, n ప్లస్ 1 ఎక్స్ ప్రతి దాంట్లో బయటికి తీసాను కదా, అంటే ఇది తీసేటప్పుడు ఇంకా ఏం మిగులుతుంది మనకి 1/n ప్లస్ 1 ఎక్స్ పవర్ ఆఫ్ n ఇంటూ ఇది డివైడ్ చేస్తున్నది నేను కామన్ తీసేసాను కదా ప్రతి ఒక్క దాంట్లో, అంటే ఇంకా ఇది ఉండదు. ఇంకా ఏముంటుంది మనకి నోమినేటర్ లో 1 n ప్లస్ 1 ఎక్స్ అనేది ఉంటుంది. చూడండి ఇది మనకు మిగిలినది, ఇది కామన్ బయటికి తీస్తే ఇది మిగులుతుంది. ఇక్కడ చూడండి డినామినేటర్ లో n ప్లస్ 1 ఉంది, నోమినేటర్ లో n ప్లస్ 1 ఉంది, క్యాన్సిల్ చేద్దాం. 1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ ఇక్కడ ఎక్స్ మిగిలింది. ఓకే మనకు ఫార్మ్ ఏంది, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. అంటే ఏ బేసులు సేమ్ ఉండే అనుకో పవర్ మనకు మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు పవర్ యాడ్ చేయొచ్చు అనమాట. అంటే n ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఓకే అంటే దీని మొత్తం వాల్యూ మనకి ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 అనేది ఉంటుంది. చూడండి ఇది డివైడ్ చేస్తుంది మనకి ఏది n ప్లస్ 1 ఎక్స్ ప్రతి దాంట్లో కదా, దాన్ని కామన్ తీసాను, మిగిలిన రాసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది అంతే. ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఈక్వల్ టు 1/n ప్లస్ 1 ఎక్స్. ఇక్కడ చూడండి n ప్లస్ 1 అనేది మనకి n వాల్యూ అనమాట. ఇదంతా ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ ఆఫ్ 4, ఎక్స్ పవర్ ఆఫ్ 5 ఇలా వెళ్తానే ఏముంటుంది. అంటే మనకి ఈ వాల్యూస్ అంటే ఇది n వాల్యూని మనం ఎలా రాసుకోవచ్చు, nc1 గా రాసుకోవచ్చు కదా. అంటే n ఎంత మనకి n ప్లస్ 1 తర్వాత c1. చూడండి ఇక్కడ ఇదేమో n వాల్యూ, ఏది n ప్లస్ 1 అనేది మనకి n వాల్యూ. ఇంకా ఈ ఎక్స్ అలాగనే పెట్టండి, ప్రతి దాంట్లో ఉందన్నమాట కామన్ గా, కాబట్టి కామన్ గా అంటున్నాను. ప్రతి దాంట్లో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ అలా ప్రతి దాంట్లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధం. అంటే ఎన్ని వాల్యూలు ఏం రాసుకోవచ్చు మనం అంటే ఇలా ఉందానికి ఇలా రాసుకోవచ్చు, ఇలా ఉందంటే ఇలా రాసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. ఓకే nc1 ప్లస్ n ఇంటూ n మైనస్ 1/2 అంటే 2 ఉంది ఇక్కడ. చూడండి అంటే ఏ ఫామ్ లో ఉంది, nc2 ఫామ్ లో ఉంది. n వాల్యూ ఎంత మనకి n ప్లస్ 1 c2, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్. చూడండి ఇక్కడ అర్థమైందా, ఇదంతా మనకి n వాల్యూ. ఓకే అదంతా రాసేసాను. మనకి n ప్లస్ 1 ఇంటూ x/2 ఫార్ములా మనకి nc2. n వాల్యూ ఎంత మనకి చెప్పడం జరిగింది ఫస్ట్ ముందుగానే n ప్లస్ 1
ప్లస్ 2 3 జా 6 n - 1 ఇంటూ n + 1 అంటే ఈ ఫార్ములాకి వస్తుంది 6 ఉంది కాబట్టి అంటే nc3 అంటే n వాల్యూ ఎంత n + 1 c3 ఓకే ఇక్కడ x క్యూబ్ ఉంది కాబట్టి x క్యూబ్ ప్లస్ డాష్ 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 ఇక్కడ మనకి ఫార్ములా ఎలా ఉండాలి b పవర్ ఆఫ్ n వాల్యూ ఒక్కటే ఉంది అంటే ఇది b వాల్యూ వస్తుంది అన్నమాట మనకి ఓకే ఇక్కడ b వాల్యూస్ ఎలా గుర్తుపడతారు ఏ వాల్యూ అని గుర్తుపట్టొచ్చు కదా అంటే మనకి ఏ వాల్యూ x పవర్ ఆఫ్ n x పవర్ ఆఫ్ n - 1 x పవర్ ఆఫ్ n - 2 ఉంటుంది అదే b వాల్యూ గమనించండి ఇక్కడ b వాల్యూ ఉండదు ఇక్కడ b స్టార్ట్ అవుతుంది అంటే b పవర్ ఆఫ్ 1 b పవర్ ఆఫ్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ x ఉంటుంది కదా రాయలేదు ఇక్కడ సారీ x చూడండి ఇక్కడ b వాల్యూ అని ఎలా గుర్తుపడతాం చూడండి ఇక్కడ అసలు nc0 అనేది వాల్యూ లేదు మనకి ఓకే వదిలేండి nc1 లో మనకి b పవర్ ఆఫ్ 1 b పవర్ ఆఫ్ మళ్ళీ ఇక్కడ చూడండి b పవర్ ఆఫ్ స్క్వేర్ b పవర్ ఆఫ్ క్యూబ్ అంటే ఇది b వాల్యూ అవుతుంది అంటే ఇది b పవర్ ఆఫ్ n అన్నమాట అంటే b పవర్ ఆఫ్ n అంటే మనకి ఎలా ఉండాలి యాక్చువల్ గా చెప్పాలంటే ncn b పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉండాలి n అంటే ఎంత మనకి మొత్తం వాల్యూ n + 1 c n + 1 nc1 కదా ncn కదా అలా b పవర్ ఆఫ్ n అంటే b n పవర్ ఆఫ్ 1 అలానే రాస్తాం అనమాట ఓకే క్లియర్ ఓకే అర్థమైంది కదా ఇక్కడ చూడండి ఇది b వాల్యూ అని ఎలా గుర్తుపడతామంటే ఇక్కడ మనకి b వాల్యూ అనేది nc0 లో ఉండదు యాక్చువల్ గా అసలు ఇక్కడ కూడా అది లేదు వదిలేయండి తర్వాత ఏమవుతుంది b పవర్ ఆఫ్ 1 b స్క్వేర్ b అలా అనమాట ఓకే క్లియర్ నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ మనం అయిపోయింది రెండు ప్రాబ్లం ఇక్కడ మనకేముంది 1/n + 1 x ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి nc0 లేదని చెప్పాను ఇందాక కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నాం ఇక్కడ పక్క యాడ్ చేసామంటే అక్కడ పక్కన సబ్ట్రాక్షన్ చేయాలి ఓకే అంటే ఒక బై రాసుకుంటాం అన్నమాట అంతే ఏం లేదు ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది కాబట్టి ఆ రెండు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇదే మనకి మిగులుతుంది నేను కొత్తగా ఏం రాయట్లేదు ఇక్కడ ఓకే అంటే n + 1 c0 ప్లస్ n + 1 తర్వాత ఏముంది c1 x ఉంది తర్వాత n + 1 c2 x² ఉంది ఓకే మనం రెండు రాసుకున్న పర్లేదు అనమాట ఓకే తర్వాత n + 1 c3 x³ ఓకే డాష్ 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 తర్వాత ఏముంది n + 1 c n + 1 b పవర్ ఆఫ్ n అంటే x పవర్ ఆఫ్ n అన్నమాట తర్వాత ఇక్కడ నేను ఏం చెప్పాను సబ్ట్రాక్షన్ కూడా చేయాలన్నా కదా ఇక్కడ యాడ్ చేసామంటే అక్కడ సబ్ట్రాక్షన్ చేయాలి చివర్లో కాబట్టి ఏముంటుంది n + 1 c0 ఓకే సబ్ట్రాక్షన్ చేశాను అనమాట ఇక్కడ మనకు గమనిస్తే n + 1 x ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ చూడండి nc0 ncx ncx² ncx³ అంటే ఏ ఫార్ములా వస్తుంది nc0 ncx ncx² nc అంటే ఏ ఫార్ములా వస్తుంది 1 + x హోల్ పవర్ ఆఫ్ n లో వస్తుంది 1 + x హోల్ పవర్ ఆఫ్ n లో వస్తుంది అనమాట అంటే ఇక్కడ b వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే ఇది అదే 1 వాల్యూ మనకి ఇది వాల్యూ ఉంది ఇది 1 ఉన్నప్పుడు మళ్ళీ ఫార్ములా అనేది చేంజ్ అవుతుంది ఇందాక నేను చెప్పాను మనకి b వాల్యూస్ ఒక్కటే వస్తున్నాయి బైనామియల్ థీరం లో మనకి ఏ వాల్యూస్ అనేటివి రావట్లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది 1 + x హోల్ పవర్ ఆఫ్ n అనేది అవుతుంది అంటే దీన్ని మొత్తం అంటే ఈ ఫామ్ లో ఉందన్నమాట చూడండి x ఇక్కడ లేదు x ఉంది మళ్ళీ x² x³ అంటే ఈ దేనికి మొత్తానికి సమానం 1 + x హోల్ పవర్ ఆఫ్ n కి సమానం అంటే 1 + x అంటే ఇక్కడ x వాల్యూనే కదా x హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత మనకి n + 1 కదా తర్వాత ఇదంతా దీని వాల్యూ రాసేసాను మైనస్ nc0 ఓకే 1 అయిపోయిందండి ప్రాబ్లం n + 1 x ఇక్కడ గమనిస్తే మనకి ఇది అలాగే రాసేసేయండి 1 + x హోల్ పవర్ ఆఫ్ n - 1 మైనస్ nc0 ఆన్సర్ ఎంత 1 కదా ఇప్పుడు ఇదంతా మనకి 1 తో మల్టిప్లికేషన్ అవుతుంది న్యూమరేటర్ లో ఉంది కదా 1 ఇంటూ ఇదంతా 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది ఓకే 2 × 1 చేస్తే 2నే కదా అలాగనమాట బై n + 1 x ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమని చూడండి ఓకే ప్రూవ్ అయిపోయింది ఓకే నోడండి ఏం లేదు మనకి ఫస్ట్ దాన్ని వాల్యూస్ అనేవి రాసుకుంటాం తర్వాత మల్టిప్లికేషన్ లో దీన్ని యాడ్ చేస్తాం లెంతీగా ఉండొచ్చు ప్రాబ్లం కానీ అర్థం చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే నోడం